శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అంతా శుభమే జరుగుతుందని సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ నీలకంఠేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు రంజిత్ కుమార్ తెలిపారు. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మంగళ గౌరీ వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని వ్రతాలు కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలకంఠ సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ మాట్లాడారు. గౌరీ నీలకంఠ ఆలయంలో మంగళ గౌరీ వ్రతం కుంకుమార్చన నిర్వహిస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక మంగళ గౌరీ వ్రతం కుంకుమార్చన కార్యక్రమాలలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ సమాజం సభ్యులు లక్ష్మీరాజ్యం, నరసింహులు, సురేష్, కడదరుగు రాజు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గౌరీదేవి యొక్క కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వారికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో నీలకంఠ సమాజం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము శ్రావణము కార్తీక మాసాల్లో నిర్వహించడం జరుగుతుంది. విశేష పూజల్లో భాగంగా ఈ యొక్క పూజల్లో పాల్గొనేటటువంటి భక్తులకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు సౌభాగ్యాలు ప్రసాదించాలని చెప్పి భక్తులు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వారందరికీ కూడా ఆ గౌరీమాత ఆ నీలకంఠేశ్వరుడు ఈ యొక్క మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఆచరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మవారికి శాకంబరి అలంకారంతో పాటు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి మహిళామణులందరికీ కూడా నీలకంఠ సమాజం తరఫున ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సుమారు 150 మంది మహిళలు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రతి శ్రావణ మాసము అలాగే కార్తీక మాసంలో కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. అలా